ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఫాలోవర్స్కు మరియు అందరికీ కూడా పంచాంగ శ్రవణం మామూలుగా 12 రాశులకు సంబంధించినటువంటి వివరాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం అధిపతి బుధుడు, బుధవారం నాడు ప్రారంభమవుతుంది కాబట్టి ఉగాది బుధుడు అధిపతి. ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ఎలా ఉండబోతా ఉంది? ముందుగా మన దేశానికి సంబంధించి ఆస్ట్రేలియా మరియు భారతదేశానికి సంబంధించినటువంటి సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే ఆస్ట్రేలియాలో ఉండేటువంటి తెలుగు వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, పాజిటివ్. రెండవది, అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో వరద బీభత్సం ఉండబోతా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 2 పెద్ద నగరాలకు మరియు చెన్నై నగరానికి వరద బీభత్సం ఉండబోతా ఉంది. బాలీవుడ్కు సంబంధించినటువంటి ఒక ప్రముఖ నటుడికి సంబంధించిన ఆరోగ్య భంగం ఉంటుంది. అలాగే దేశ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి ఒక మహిళ అనారోగ్యం పాలయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే టాలీవుడ్కు సంబంధించినటువంటి ఒక ప్రముఖ హీరో ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో పడేటువంటి అనారోగ్య బారిన పడేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి ఓవరాల్గా మామూలుగా చిన్నగా మనం సెలబ్రిటీకి సంబంధించి. ఇంకా జాతకపరంగా మేషాది ద్వాదశ రాశులు మీన రాశి వరకు ఎలా ఉండదో చూద్దాం. ముందుగా మేషరాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే ముఖ్యంగా గురువు జన్మంలోకి రాబోతూ ఉన్నాడు. సెప్టెంబర్ వరకు చాలా 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 అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత అంటే ఓవరాల్గా కనుక మేషరాశి కనుక తీసుకున్నట్లయితే ఓన్లీ మేషరాశి వారికి ఉన్నటువంటి ఒకే ఒక్క సమస్య, తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది మేషరాశికి సంబంధించి సింపుల్. ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానము, విదేశీయానము, వ్యాపారము. మేషరాశి వాళ్ళందరికీ చాలా చాలా బాగున్నాయి. ఓన్లీ సమస్య మేషరాశి వాళ్ళకి ఒకే ఒక్క సమస్య, తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఇది మేషరాశికి సంబంధించి. నెక్స్ట్ వృషభ రాశికి సంబంధించి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఏప్రిల్ 23వ తేదీ నుండి వృషభ రాశి జాతకులకు చాలా సమస్యాత్మకంగా ఉండబోతూ ఉంది. న్యాయపరమైన, ఆర్థికపరమైన, సామాజికపరమైన, కుటుంబపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వ్యయ గురువు ఉంటున్నాడు. వ్యయ గురువు చాలా డేంజరు. అలాగే కాళ్ళు చేతులకు దెబ్బలు తగలడము, మరి ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, లేదా తడిగా ఉన్నటువంటి ప్రదేశంలో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కాళ్ళు చేతులు విరిగేటువంటి అవకాశం ఉంది. లేదా కుటుంబంలో సమస్యలు, సంతానానికి ఇబ్బందులు, లేదా న్యాయపరమైనటువంటి చిక్కులు. ఇవన్నీ వృషభ రాశి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మిథున రాశి. పూర్తి స్థాయిలో అనుకూలమైనటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది మిథున రాశి. 100కి 100% అనుకూలంగా ఉంది. చాలా 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 బాగుంటుంది. మరీ ముఖ్యంగా బుధ మహర్దశ నడుస్తున్నటువంటి వారికి మిథున రాశి జాతకంలో విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. మిథున రాశి జాతకులకు ఆరోగ్యంగా బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి మిథున రాశి వారికి. 100కి 100 మార్కులు మిథున రాశి జాతకులకు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి 100కి 95 మార్కులు వేయాల్సి ఉంటుంది. శుక్ర మహర్దశ లేదా రవి మహర్దశ నడుస్తున్నటువంటి కర్కాటక రాశి జాతకులకు విశేషించి యోగకారంగా భావించాల్సి ఉంటుంది. కాకపోతే కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి సమస్య, ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఏవైనా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది కర్కాటక రాశి వారికి సూచించాల్సినటువంటి ఒక విషయం. నెక్స్ట్ సింహరాశి. 100కు 95 మార్కులు వేయాల్సినటువంటి జాతకం అంటే పాజిటివ్గా సింహరాశి జాతకాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సింహరాశి వారికి
ఒకే ఒక సమస్య, తల్లిదండ్రులలో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది సింహరాశికి సంబంధించి. నెక్స్ట్ కన్యారాశి జాతకానికి సంబంధించి చాలా 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 గొప్పగా ఉండేటువంటి జాతకం, సంచలనాలు నమోదయ్యే జాతకం, అలాగే విశేషించి ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి, చిత్ర పరిశ్రమలో అభివృద్ధి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి 100కి 99% అనుకూలంగా ఉంటుంది. ఒకే ఒక % సమస్య, ఏదైనా పెను సంచలనం మీ జీవితంలో జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైనా ఒక పెను సంచలనం. నవీన గారు అదే చెప్తా ఉన్నాం, మిథున రాశికి చాలా అనుకూలంగా ఉంటుంది, 100కి 100 మార్కులు అని చెప్పాను కదా ఇందాక. సో కన్యారాశి వారికి సంబంధించి ఒకే ఒక సమస్య, ఏదైనా బ్లాస్టింగ్ జరిగే అవకాశం ఉంది లైఫ్లో. బ్లాస్టింగ్ అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు, లేదా మీడియాకి ఎక్కడం, మీ కుటుంబంలో ఎవరైనా సరే మీడియాకి ఎక్కడం, లేదా సంచలనాలు నమోదు చేయడం, పోలీస్ కేసులు అవ్వడం, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం, ఇది కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఒకే ఒక్క సమస్య. మిగిలినవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆ సమస్య వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, చాలా అనుకూలంగా ఉంటుంది. బట్ మీకు సమాజంలో ఒక బ్లాస్టింగ్, ఒక సంచలనం ఉంటుంది, అదొకటే. కన్యా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది తులారాశి. తులారాశి జాతకులకు 100కు 95 మార్కులు వేయాల్సి ఉంటుంది. అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. సో అర్ధాష్టమ శని వెళ్ళిపోయిన కారణం చేత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. 100కి 95 మార్కులు వేయాల్సి ఉంటుంది. మరి 5 మార్కులు ఎందుకు వేయలేదు అంటే, తులారాశి వారికి భార్యాభర్తల్లో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఈ తులారాశికి సంబంధించి. నెక్స్ట్ వృశ్చిక రాశి జాతకానికి సంబంధించి వృశ్చిక రాశి వారికి చాలా 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 అనుకూలంగా ఉండబోతుంది. ఒకవేళ ఎవరైనా భార్యాభర్తలు, మీ ఇంట్లో వృశ్చిక రాశి వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పటికీ, లేదా వృశ్చిక రాశి వాళ్ళల్లో ఒకళ్ళు భార్యాభర్తలు ఉండి మీనరాశి వాళ్ళల్లో ఒకళ్ళు భార్యాభర్తలు ఉన్నట్లయితే తీవ్రమైనటువంటి సమస్యలు ఏదైనా ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళిద్దరు, ఒకవేళ ఇంట్లో భార్యాభర్తలు వృశ్చిక రాశి వాళ్ళు ఇద్దరైనా, లేదా వృశ్చిక రాశి వాళ్ళు ఒకళ్ళయ్యి మీనరాశి వాళ్ళు ఇంకొకళ్ళు అయినా సరే, వాళ్ళకి పెను సమస్యలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ధనుస్సు రాశి చాలా అనుకూలంగా ఉంటూ విశేషించి విపరీతమైనటువంటి రాజయోగాన్ని కలిగించేటువంటి ఒక రాశి ధనుస్సు రాశి. 100కి 100 మార్కులు వేయాల్సి ఉంటుంది. చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, కుటుంబపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విదేశీయానపరంగా ప్రతి విషయంలోనూ చాలా అనుకూలంగా ఉన్నటువంటి ఒక రాశి ధనుస్సు రాశి. ఏలినాటి శని వెళ్ళిపోయింది, చాలా అనుకూలంగా ఉంటుంది. సో ధనుస్సు రాశికి ఎటువంటి సమస్యలు లేవు. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి రాశి మకర రాశి. సో ఏలినాటి శనిలో మూడవ పాదంలో ఏలినాటి శని నడుస్తూ ఉంది. అలాగే శని ప్రభావం అనేటువంటిది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. సో శని ప్రభావం చేత మరీ ముఖ్యంగా మకర రాశి జాతకులకు ఒకే ఒక్క సమస్య, తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు. ఈ ఒకే ఒక్క సమస్య మీకు ఈ సంవత్సరం కనిపించబోతూ ఉంది మకర రాశి వారికి. నెక్స్ట్ వచ్చి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మ శని నడుస్తూ ఉంది. 2వ పాదంలో శని ఉన్నాడు, శని నడుస్తూ ఉంది. సో కుంభరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి చికాకులు, అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవడము, మానసికంగా కొద్దిగా టెన్షన్లో ఉండడము, యాంగ్జైటీ డిజార్డర్ లాంటివి వేధించే అవకాశం ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఎటువంటి భయము అక్కర్లేదు. గురువారం నాడు, ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి కుంభరాశి వారు. ఇక చివరిది మీనరాశి. మీనరాశి జాతకానికి సంబంధించి పెను సంచలనాలు నమోదు కాబోతూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉంది. ఎవరైతే 24 సంవత్సరాలు దాటినారో ప్రస్తుతము 2023 ఈ రోజుకి, వారికి విపరీతమైనటువంటి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, కుటుంబపరంగా, తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరంగా,
చాలా 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 సమస్యలు అనేటువంటివి మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఇక ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే మేషాది ద్వాదశ రాశుల్లో రెమెడీస్ కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళు, అలాగే కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మకర రాశి, కుంభరాశి, మీనరాశి వాళ్ళు, వీళ్ళు తిరునల్ల శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. మరి మిగిలిన వాళ్ళు వృషభ రాశి, కర్కాటక రాశి, అలాగే కన్యా రాశి, తులారాశి, ధనుస్సు రాశి వాళ్ళు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు మీకు తోచిన సమయంలో అర్చన చేయించుకోండి, సరిపోతుంది. చాలా సింపుల్. అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి సాధ్యమైనంత వరకు. మరియు గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం ద్వారా గురువు యొక్క